ISTQB foundation level sample question. You test a system whose life cycle is modeled by the state transition diagram shown below. The system starts in the init state and ends its operation in the off state. ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రాము. ఇందులో మనకి సిస్టమ్ అనేది ఇనిట్ స్టేట్లో స్టార్ట్ అయ్యి దాని యొక్క ఆపరేషన్ అనేది ఆఫ్ స్టేట్లోనే ఎండ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మినిమల్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ టు అచీవ్ వ్యాలిడ్ ట్రాన్సిషన్ కవరేజ్? సో ఎంత తక్కువ టెస్ట్ కేసెస్తో మనకి వ్యాలిడ్ ట్రాన్సిషన్స్ కవరేజ్ అనేది అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి అని అడుగుతున్నాడు అనమాట. సో దీని ప్రకారం ఇప్పుడు మనం చూస్తే స్టార్ట్ వచ్చేసి ఇనిట్లో అవుతుంది అంటున్నాడు కాబట్టి ఇనిట్ నుంచి డీబగ్ మోడ్కి వెళ్తుంది, డీబగ్ మోడ్ నుంచి ఆఫ్, డన్. ఇది ఒక ట్రాన్సిషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇనిట్ నుంచి ఇన్ ఆపరేషన్కి, అలాగే ఇక్కడ నుంచి ఎర్రర్ వచ్చింది డీబగ్ మోడ్కి వెళ్తుంది, అలాగే ఇక్కడ నుంచి డన్ వచ్చేసి ఆఫ్కి వచ్చింది అనమాట. సో ఇది ఒక వ్యాలిడ్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇనిట్ నుంచి ఇన్ ఆపరేషన్, ఇక్కడ మళ్ళీ పాస్ ఆన్ హోల్డ్కి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ రెజ్యూమ్ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఇక్కడ పాస్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ డన్ స్టేట్కి ఆఫ్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక వ్యాలిడ్ ట్రాన్సాక్షన్. సో టోటల్గా 3 వ్యాలిడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఒక ట్రాన్సిషన్ వచ్చేసి టెస్ట్ డన్, ఇంకొకటి వచ్చేసి రన్ ఎర్రర్ డన్, ఇది ఒక ట్రాన్సిషన్. నెక్స్ట్ వచ్చేసి రన్ పాస్ రెజ్యూమ్ మళ్ళీ పాస్ డన్. సో ఇది మనకి టోటల్ 3 వ్యాలిడ్ ట్రాన్సిషన్స్ ద్వారా మనం 3 టెస్ట్ కేసెస్ అనేవి ద్వారా మనకి ఈ వ్యాలిడ్ ట్రాన్సిషన్స్ అనేవి అచీవ్ చేయవచ్చు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో టోటల్ 3 నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్లో మనకు వ్యాలిడ్ ట్రాన్సిషన్స్ అనేవి అచీవ్ చేయొచ్చు.